హాయ్, వెల్కమ్ టు గౌరమ్మ గుమగుమలు. అందరూ బాగున్నారా? నేను ఈరోజు ములక్కాడ నిలవ పచ్చడి చూపిస్తున్నాను. దానికి ముందుగా ములక్కాడలు కడిగి ఆరబెట్టుకోవాలి. తర్వాత గ్రీన్ కలర్ లైట్గా గీకాలి. ఈన్లు తీయకుండా దాన్ని 2 అంగుళాల ముక్కల కింద కట్ చేసి పెట్టుకోవాలి. నేను 5 ములక్కాడలు కట్ చేసుకుంటే దగ్గర 1/2 కేజీ ములక్కాడ ముక్కలు అయ్యాయి. ఈన్లు తీయకుండా నేను వీడియోలో చెప్పినట్లుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు 1/2 కేజీ ములక్కాడ ముక్కలకి 2 కప్పులు ఆయిల్, 1/4 కప్పు ఉప్పు, కావాలంటే ఇంకొంచెం వేసుకోండి, 10-12 వెల్లుల్లి రేకలు, 1 కప్పు పచ్చికారం, 100 గ్రాముల చింతపండు కడిగి వేడి నీళ్ళలో నానబెట్టుకోవాలి. డ్రై రోస్ట్ చేసిన మెంతులు 1 టీ స్పూను, 2 టీ స్పూన్లు ఆవాలు. ముందుగా మెంతులు, ఆవాలు, ఉప్పు పౌడర్ చేసి అందులో వెల్లుల్లి వేసి అది కూడా కొంచెం నలిగిన తర్వాత కారం, నానబెట్టిన చింతపండు వేసి పేస్ట్ చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ములక్కాడ ముక్కలు వేసి కొంచెం కలర్ మారే వరకు వేపాలి. ఇలా 5 నిమిషాలు వేగితే కనుక లైట్ గ్రీన్ కలర్ వచ్చి ముక్క కొంచెం మెత్తబడుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ములక్కాడలు చల్లారనివ్వాలి. ఇప్పుడు నూనెలో వేపిన ములక్కాడలు చల్లారాయి. ఇప్పుడు నేను అన్నీ కలిపి పేస్ట్ చేసిన ముద్ద ఉంది కదా, ఇది వేసి బాగా కలిపి పెట్టుకుంటే ఒకరోజు ఊరేటప్పటికి పచ్చడి రెడీ అవుతుంది. ఇలా ముక్కలు విడిపోకుండా జాగ్రత్తగా కలిపి సీసాలో పెట్టుకోవాలి. ములక్కాడ పచ్చడి ఒక రోజు తర్వాత ఊరి రెడీ అయింది. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.